గత 21 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మనందరూ తెలుసు ఏడికి పోయినా ఈ వర్గం ఆ వర్గం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం అని అడిగినా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక జన్మల గెలవదు, అసలు గెలిచే అవకాశం లేదు. అవసరమైతే 50-40 ఏళ్ళ దాకా అలా ముఖమే చూడమని చెప్పేసి ప్రజలు మాట్లాడుతూ ఉన్న వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన పైన ఇక ఈ యూట్యూబ్లో ఉండే కుక్కలు ఏది పడితే అది ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేసి కోట్లు సంపాదించిన దొంగ నా కొడుకులు అందరూ పక్కకు జరిగారు. ఇలా ప్రజలు మళ్ళా సారే కావాలి, కేసీఆరే కావాలి, ఇక దేకులేంగే పాలతో సహా ప్రతి ఒక్కటి నడుస్తాం. ఇక మరీ దుర్మార్గం ఏంటంటే ఇలా బతుకమ్మ పండుగలు మా ఆడబిడ్డలు ఆడుతూ ఉంటే, బతుకమ్మ ఆడుతూ ఉంటే ఏడివైనా కూడా రేవంత్ రెడ్డికి ఆంటీగా పాటలు రాసిరు, పాటలు పాడుతారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఎన్నడూ చూడలేదు. శనిగాలో ఓటేసినట్టు అయిపోయిందని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్న సంఘటనలు కూడా చూస్తాము. ఈరోజు టైటిల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ భవను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అట జనతా గ్యారేజ్గా మారిందట. జనతా గ్యారేజ్గా మారిందంటే ప్రతి ఒక్క సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళందరూ తెలంగాణ భవన్ గేటు తడతారట. సో అది నేను చెప్తలేను, కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తారు. వాస్తవంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినోడేమో ఎగిరి పడతాడు, 8 సీట్లు వచ్చినవేమో మూసుకొని పంటాడు. వాళ్ళు మూసుకొని పంటంలో ఇలా బీజేపీ వైపు నుంచి ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోయారు. ఇక ఏ సమస్య రాని, అది ఎటువంటి సమస్య రాని, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ, ఆఖరికి భూ నిర్వాసితులు కానీ, ఎవరైనా కానీ ఎవరు రాని బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్గా వాళ్ళ తరఫున ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో ఒక మంచి ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు గారి పాత్ర ఇంకా గణనీయమైంది. తారక రామారావు కావచ్చు, అదే రకంగా హరీష్ రావు, ఇద్దరు మేజర్గా ప్రజల్లో ఉన్న సమస్యల పైన వాళ్ళ తెలంగాణ భవన్ దట్టిన ప్రతి ఒక్కరికి మరి జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లెక్క ఇంకొక ఆయన పక్కన ఆయన లెక్క కనిపిస్తారట. మరి ఇలా వాళ్ళు అదే టైటిల్ రాస్తారు. ప్రజలుగా మీరు సమాధానం చెప్పారు, ఇది నిజమా కాదా, అట్లే ఉందా చర్చ, ఇంకా వేరే రకంగా ఉందా? ఇక ఆయన అంటాడు మన ఆయనను ప్రజలే ఓడగొట్టరు, ప్రజలు తలుచుకుంటే ఇంకేమైనా జరుగుతుంది, మళ్ళీ మన ఆయనను ముఖ్యమంత్రి చేసేది కూడా ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తూ నెక్స్ట్ టైం కాన్ఫిడెంట్గా 100% మేమే గెలుస్తాను ఒక ధైర్యంగా కనిపిస్తా ఉండు. మరి టైటిల్ మాట్లాడదాం. తెలంగాణ భవన్ గారు జనతా గ్యారేజ్ సినిమాలో జనతా గ్యారేజ్ అట. సినిమా లెక్కనే ఉందంట. మరి నేను చెప్తారేనా, రామన్న చెప్తాను. వాళ్ళ ఆస్థాన మీడియాలో భాగమైన ఇంకొక పత్రిక కూడా రాస్తుంది. సో ఇది టైటిల్. చాలా విషయాలు మాట్లాడి ఫస్ట్ పాయింట్ ఇదే రాసిరు. తెలంగాణ భవన్ కాదట, జనతా గ్యారేజ్ అట. ఏ సమస్యలున్నా ఇక్కడికి రావచ్చు, మీ సమస్య చెప్పుకోవచ్చు, మీ సమస్యల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుందని చెప్పేసి రామారావు గారి ఎదురు. అయితే RRR బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి నిన్న దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ RRR బాధితుల్లో వాళ్ళందరూ కలిసి తెలంగాణ భవన్ గేట్లు తట్టిరు. ఇక ఆ నుంచి ఒక ప్రెస్ మీట్ లెక్క పెట్టినట్టు మాట్లాడండి. సో ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు, మీ సమస్యల పక్షాన. ఇంకో మాట అన్నాడు, కత్తి మీరు మాకు ఇయ్యలే కానీ పోరాటం మమ్మల్ని చేయమంటారు, కొట్లాటం మమ్మల్ని చేయమంటారు, కష్టమో నష్టమో చేతనైనా కాకపోయినా బలం తెచ్చుకున్నా సరే ప్రజల పక్షాన కత్తి లేకున్నా కొట్లాడతాం ప్రజల కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రజలు మెచ్చి నచ్చే మాట ఆ పాయింట్ మాట్లాడాను. RRR బాధితులు కలిసికట్టుగా ఉండాలి. ఒకవేళ మీరు కలిసికట్టుగా లేకపోతే మరి అధికారంలో పార్టీలో ఉన్న నాయకులు మీ ఎమ్మటి తిరిగే మీ బాధితుల పక్షాన తిరిగే వ్యక్తులను ఆనోనో ఈనోని దేలాడుకొని మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. కలిసికట్టుగా ఉండి కొట్లాడాలని చెప్పేసి ఆయన ఒక సూచన చేసింది. ఇంకా శాస్త్రీయబద్ధంగా అలైన్మెంట్ జరగాలి. ఓట్లు సీట్లు గెలిచి రైతులను మర్చిపోయినరు అని చెప్పి చెప్పింది. ఇగో ఆయన 10,000 వీకిస్తాను రైతు బంధు, నీ 15,000 వీకిస్తామని ప్రజల్ని మోసం చేసి, ప్రధానంగా మా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంచి రైతుల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, రైతుల పేదోళ్ల భూములు గుంజుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. అలైన్మెంట్ తప్పుల తడకగా జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు, ఆ దివీస్ కంపెనీడు కావచ్చు, ఇట్లాంటి ఈ బడా బాబుల కోసం అలైన్మెంట్ పాము వంకర తిరిగినట్టుగా తిరిగింది అని చెప్పేసి
మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి, ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి. స్థానిక ఎలక్షన్ అసలు ఓటే అయిందట, బహిష్కరించాలి, అట్లయితేనే ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి ఇంకో సూచన చేస్తాం. పూర్తి స్థాయిలో టార్గెట్ మొత్తం కూడా RRR బాధితులకు ఏ రకంగా మోరల్ గా సపోర్ట్ ఇవ్వాలి, ఏ రకంగా మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ చేయాలనే ఆలోచనతోనే మాట్లాడు. ఇంకేమంటాడు, ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, రేవంత్ జెండా కాంగ్రెస్ ఎజెండా బీజేపీది, ఇక ఇలాంటి సీఎం ని ఎప్పుడు చూడలేదు, పేదల ఇల్లు బుల్డోజర్లతో కూలుస్తుండ్రు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కూల్చివేతకు లైసెన్స్ ఇచ్చినట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్తుంది. గత 21 నెలలుగా హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టే ప్రోగ్రామ్ కి మనందరం ఓటేసిన పాపం చుట్టుకుంటే అయిపోయింది. ఇక బీజేపీ ఎజెండానే మన రేవంత్ అని అమలు చేస్తానని చెప్పేసి బీజేపీని కూడా కాంగ్రెస్ తో పాటు కలిపిండు. ఇక ఈ ఎంటైర్ పాయింట్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ బతుకులు నాశనం చేసుకోవడానికి, మీ బతుకుల మన్ను పోసుకోవడానికి మీరే లైసెన్స్ ఇచ్చినట్టుగా, ఏ కూలగొట్టరే భయ్ మా ఇల్లు, మా భూములు గుంజుకోరే భయ్, మమ్మల్ని నాశనం చేయండి అని చెప్పేసి మనమే లైసెన్స్ ఇచ్చి మరి కూలగొట్టించుకున్నట్టుగా ఉంటున్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను రేపు స్థానిక ఎన్నికల్లో పండబెట్టి పంగలు చీరాలి, చీరపోతే మన బతుకుల మన్ను పోస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా జనతా గ్యారేజ్ ప్రజలు చూస్తావురా, 21 నెలలుగా ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీపోయారు, ఎందుకు బీజేపీని విస్మరించారు? ఈ తెలంగాణ రాష్ట్రం 21 నెలలనే ఎవరైతే వద్దురో నాయనని దండాలు పెట్టి మరి పొర్లు దండాలు పెట్టి మరి కేసీఆర్ ను ఓడగొట్టిరో ఆ నిరుద్యోగులు కానీ ఆ రైతులు కానీ ఎందుకు మళ్ళా 21 నెలల తిరుగుతాలకే మళ్ళీ కేసీఆర్ వాల్యూ తెలిసి వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలు ఒక చర్చ జరుగుతారు. సీరియస్ గా చెప్పాలంటే ప్రజలు ఇంత తొందరగా ఎందుకు కాంగ్రెస్ పైన వ్యతిరేకత చూపిస్తారు? ఏ కారణం చేత అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిండు, అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒంటిపైన వేసుకొని నెరవేర్చడంలో ఏ అంశంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, ఎందుకు మరి ఈ ఫెయిల్ అయిన అంశంలో బీజేపీ అంటారుగా పావుగా వాడుకోలేకపోయింది, లేదంటే బీజేపీ దాని అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. మరి కాంగ్రెస్ ఏ రకంగా బీఆర్ఎస్ ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకొని జీరోకు పడిపోయిన పార్టీ, జీరోకు పడిపోయిందని ప్రజల్లో కూడా చర్చ జరిగిన పార్టీ 21 నెలలు తిరుగుతాలకే అది హీరో లెక్క ఎట్లా కనిపిస్తా ఉంది ప్రజలకు. అది నిరుద్యోగులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రధానంగా మా రైతాంగానికి. ఆయన లచ్చిస్తాను, నేను 2 లక్షలు నీకిస్తా అని చెప్పగానే మా రైతులు పాపం మురిసి మురిసి ఓడేసాడు. లచ్చకు ఇంకా పెచ్చు ఇంకో 1 లక్ష వస్తాయి, 10,000కి పెచ్చు ఇంకొక 5,000 వస్తాయి అని మురిసి మురిసి ఓడేసిన మా రైతులు ఇలా గోసపడతారు, ఆగమైపోతారు. యూరియా లేక ఈ రోజు కూడా PSCS అంటే దగ్గర అడిగోసపడతారు. ఇటు పోతే అంటారుగా ఒక 4 మెతుకులు పండించుకొని తిందామనే ప్రయత్నం చేసి ఇలా బతుకుల మన్ను కోసు భూములు గుంజుకుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం, ఫార్మా కంపెనీలు దివీస్ లాంటి లుచ్చా నాయకుల కోసం ఇలా అలైన్మెంట్ అలా అయ్యే జాయి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మారుస్తావు అని చెప్పేసి ఇలా ప్రజలు ఒక జనతా గ్యారేజ్ లెక్క తెలంగాణ భవన్ చూస్తా ఉన్నారట. ప్రతిరోజు సమస్యలతోని జనతా భవన్ లెక్క అంటారు, జనతా గ్యారేజ్ లెక్క తెలంగాణ భవన్ నిండిపోతా ఉందట. మరి అవన్నీ పరిష్కారం దిశగా కూడా వెళ్ళాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. మరి ప్రజలుగా మీరేం చెప్పాల్సుకో చెప్పండి. ఇది లేటెస్ట్ గా వస్తా ఉన్న ఒక వార్త. మరి నమస్తే తెలంగాణ రాసేటట్టు ఇదే వార్త. ఈయన కూడా రాసింది, మోసం చేసిన కాంగ్రెస్ ను గల్లబట్టి ఇట్లా గల్లబట్టి అంటే గుంజి తన్నురి రేపు స్థానిక ఎన్నికలకు వస్తే. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, RRR బాధిత రైతులకు అండగా ఉంటాం, చట్టసభల్లో నిలదీస్తాం, కోర్టుల్లో కొట్లాడుతాం, న్యాయం కోసం స్థానిక ఎన్నికలు బహిష్కరించండి, ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం గోడు వెళ్ళబోసుకున్న 400 మంది భూబాధితులు, ఒకరుగా ఇద్దరు కాదు 400 మంది వేరే, 400 మంది వాళ్ళ గోడు వినిపించుకోవడానికి తెలంగాణ భవన్ వేరు. మరి ఐక్యంగా ఉండండి, రేపో మాపో వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పండబెట్టి పంగలు చీరండి. తద్వారా ఈ అలైన్మెంట్ మార్పులో కానీ మరీ ముఖ్యంగా మా నల్లగొండ బిడ్డలు, మా మునుగోడు పుట్టపాక అంటే నారాయణపురం చౌటుప్పల గ్రామాల సరిహద్దులో ఎవరైతే ఈ భూ నిర్వాసితులుగా ఉండబోతారో, ఎవరైతే RRR బాధితులు కావరో, మరి రాజన్నను వాళ్ళ అన్నను వెంకటను ఏతులు వెంకటను ఇద్దరు కలిపి రాజకీయంగా భూస్థాపితం చేస్తే మీ భూములకు దక్కుతాయి. లేదు మేము భూస్థాపితం చేయము,
వాళ్ళు ఇచ్చిన ఎంగిలి మెతుకులు తిని జేజేలు కొడుతుంటే మన బతుకులో మన్ను పడుతుంది. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. కాంట్రాక్టులు తెచ్చుకొని 1000 కోట్లు సంపాదించి ఆడైడ చిల్లర ప్రజలు లక్షలు వచ్చి మీ మునగాళ్ళు మేము దేవుళ్ళం అని మనతో దండలు పెట్టుకొని మన బతుకుల్లో మనం వస్తాం. మారతారా మారరా, ఆగమైపోవడానికి సిద్ధంగా అవురా, లేదంటే బాగుపడటానికి ఐకమత్యంగా ఉండి కొట్లాడతారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇది భూ నిర్వాసితుల పక్షాన లేదంటే RRR బాధితుల పక్షాన కల్వకుంట్ల తారక రామారావు గారు పెద్ద ఎత్తున జనతా గ్యారేజ్తో పోల్చిండే మరి వాళ్ళ పార్టీ ఆఫీస్ని.